హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి రిక్రూట్మెంట్ నోటీస్ గ్రూప్ సి విభాగంలో మనకి ఆర్మీ ఫోర్స్ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే మనం మెయిన్గా న్యూఢిల్లీ వాళ్ళు అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలామంది ఇలాంటి జాబ్స్ ఎవరైనా ఫేక్ అని అనుకుంటారు కదా. నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో ఫేక్ అని ఎవరైనా అనిపించినా సరే వాళ్ళతో ఖచ్చితంగా వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ మీరు టోటల్గా మీకైతే 113 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి వేకెన్సీ కూడా చెప్తాను, మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. మీరు ఇక్కడ మీ పోస్ట్ ప్రకారం చూసుకుంటే మీకు అకౌంటెంట్, స్టీనోగ్రాఫర్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండర్, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్, వాషర్మెన్, కార్పెంటర్ అండ్ జాయినర్, టిన్ స్మిత్. సో టోటల్గా మీకైతే ఈ పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీనికి మీకు శాలరీ వాళ్ళు ఎంత ఇస్తారంటే, ఇక్కడ పే మ్యాట్రిక్స్ వాళ్ళని మీకు బేసిక్ పే శాలరీ మీకు 1 మంత్కి వాళ్ళు గవర్నమెంట్ నుంచి మనకి అకౌంటెంట్ జాబ్కి మీకు ఎంత ఇస్తారు బేసిక్ పే మీకైతే 29,200 టు మీకు 91,000 అయితే మీకైతే వస్తుంది బేసిక్ పే. అంటే మీకు 1 మంత్ శాలరీ మీకు అకౌంటెంట్ జాబ్కి మీకు ఇంత వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 విభాగంలో మీకైతే 25,000 టు మీకు 81,000 అయితే వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే 19,000 టు 63,000. నెక్స్ట్ వన్ స్టీనోగ్రాఫర్కి అయితే 19,000 టు 63,000. ఫోటోగ్రాఫర్కి అయితే 19,900 టు 63,200 అయితే మీకు వస్తుంది. అంటే ఇది మీకు బేసిక్ పే శాలరీ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇవన్నీ మన గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ చాలా ఎక్కువైతే ఉంటాయి మీకు. నెక్స్ట్ మీరు ఫైర్మెన్ జాబ్ చూసుకుంటే మీకు 19,900 టు 63,000 అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ మీకు కుకింగ్ జాబ్స్ చూసుకుంటే మీకు 19,900 టు 63,000 మీకు బేసిక్ పే శాలరీ ఇస్తారు వాళ్ళు. ల్యాబ్ అటెండర్ చూసుకుంటే మీకు 18,000 మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మీకు అయితే 18,000 స్టార్ట్ అవుతుంది మీకు. నెక్స్ట్ ట్రేడ్స్ మెన్స్ కూడా అంతే ఫ్రెండ్స్, 18,000. రిమైనింగ్ ఇవన్నీ మనకైతే 80,000 అయితే స్టార్టింగ్ మీకు బేసిక్ పే అయితే ఇస్తారు వాళ్ళు. ఎస్సీలో చూసుకుంటే మీకు టోటల్గా మీకైతే 49 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మీకు ఎస్టీ విభాగంలో చూసుకుంటే మీకు ఎస్టీ క్యాస్ట్కి అయితే టోటల్గా 9 వేకెన్సీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ మీకైతే ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి టోటల్గా 44 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే సేమ్ 44 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ మైనింగ్ జనరల్ వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి 2 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్గా మీకైతే 113 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రిమైనింగ్ వాళ్ళకి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే టోటల్గా 4 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజులు కూడా లేదు ఫ్రెండ్స్, మీతో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు మీద అయితే 1 రూపీ వాళ్ళకైతే పే చేయక్కర్లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు అకౌంటెంట్ జాబ్కి మీకైతే 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అకౌంటెంట్ జాబ్కి మీరు. అండ్ దీని క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంటర్తో పాటు మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇన్ క్యాషియల్లో అంటే మీకు అకౌంటెంట్ కాబట్టి ఇది మీకు క్యాషియల్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పడం జరిగింది. స్టీనోగ్రాఫర్కి మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 12th ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ స్కిల్ టెస్ట్ మీకు అయితే డిక్టేషన్ వర్డ్స్ అని ఉంటాయి. అది కూడా మీకు 10 minutes అయితే వాళ్ళు 8 words per minute అని చెప్తున్నారు వాళ్ళు టైపింగ్ చేయాలని మీరు అనేది డిక్టేషన్ అనేది. స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే మీకు ఏజ్ వచ్చేసి 18 years నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. అండ్ దీనికి అయితే మినిమం మీ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళు మనకి ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్ మీకు ఏముంటాయంటే టైప్ రైటింగ్ అయితే ఉంటుంది. టైప్ రైటింగ్ అంటే 65 minutes ఫర్ ఇంగ్లీష్, నెక్స్ట్ వన్ 75 minutes ఫర్ హిందీ అని చెప్తున్నారు. లేకపోతే మీరు కంప్యూటర్లో మీరు 50 minutes ఫర్ ఇంగ్లీష్, 65 minutes ఫర్ హిందీ అయితే రాయాలని చెప్తున్నారు. ఇదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు దీనికి ఏజ్ వచ్చేసి 18 years నుంచి 27 వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్ అని చెప్తున్నారు. ఇంటర్తో పాటు మీరైతే టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. లేకపోతే మీరు ఆర్ అని ఇంకో ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు మనకి 25 words per minute ఇన్ హిందీ అయితే టైప్ చేయాలని చెప్తున్నారు. మీరు 12th పాస్ అంటే మీరు ఇంటర్ పాస్ అయ్యి మీరు 30 words per minute ఇంగ్లీష్, లేకపోతే మీరు 25 words per మీరు హిందీ అయితే టైప్ చేయాలి. ఇన్ కేస్ ఇది కూడా మీ సెకండ్ ఆప్షన్ మీకు ఇది కాదనుకుంటే మీరు వేరే ఆప్షన్ వాళ్ళు ఏమిస్తున్నారంటే మనకి ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per ఇంగ్లీష్ అండ్ 30 words per హిందీ. సో మీరు రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లోవర్ కీపర్ చూసుకుంటే మీకు దీనికి కూడా సేమ్ ఏజ్ ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది. అండ్ దీనికి కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్తో పాస్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు హ్యాండింగ్ స్టోర్స్లో మీకు. ఫోటోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్, 18 to 27 years. దీనికి మీకు మినిమం ఇంటర్తో పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫోటోగ్రఫీ నాలెడ్జ్లో. నెక్స్ట్ ఫైర్మెన్ జాబ్ చూసుకుంటే మీకు దీని క్వాలిఫికేషన్ అయితే మీకు మినిమం 10th పాస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైర్మెన్ జాబ్కి. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు, ఓన్లీ మీరు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఫైర్మెన్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు మినిమం బాడీ ఫిట్నెస్ మీకు హైట్ అయితే ఎంత ఉండాలంటే మీకు 165 centimeters మినిమం మీకు హైట్ అయితే ఉండాలి మేల్స్ అయితే. అదే ఫీమేల్స్ అయితే మీకు
155 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నారు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి మ్యామ్, డిలే చేయకండి మీరు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ కుకింగ్ జాబ్ చూసుకుంటే మీకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years నుంచి 25 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుకింగ్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు కుకింగ్ జాబ్కి. ల్యాబ్ అటెండర్ జాబ్ చూసుకుంటే మీరు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు మినిమం 1 year మీ ల్యాబొరేటరీలో కెమికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ల్యాబ్ అటెండర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ జాబ్కి అయితే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫ్రెండ్స్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years నుంచి 25 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికైతే. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ జస్ట్ మీరు 10th పాస్ అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అయితే. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మీకు ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఫ్రెండ్స్, సో దీనికైతే మీకు 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ట్రేడ్స్ మ్యాన్ మేట్లో మీకు ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ ఇంటర్న్షిప్ దేంట్లో చేస్తున్నారంటే మీరు బ్లాక్ స్మిత్, మోడర్, క్లటర్, పెయింటర్, టిస్మిత్, టిన్ను, కాపర్ స్మిత్, కార్పెంటర్, వెల్డర్, ఫిల్టర్. సో ఇందులో మీరు ఎవరైనా సరే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ట్రేడ్స్ మ్యాన్ మేట్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మీకు వాషర్ మ్యాన్ ఫ్రెండ్స్, దీనికి ఏజ్ వచ్చేసి మీకు 18 years నుంచి 25 అని చెప్తున్నారు. దీనికైతే మీరు 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు కార్పెంటర్ అండ్ జాయినర్ ఫ్రెండ్స్, సో దీనికైతే ఏజ్ లిమిట్ అయితే 18 to 25 years అని చెప్తున్నారు. అండ్ దీనికి కూడా మీరు 10th ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్తున్నారు. దాంతోపాటు మినిమం మీకు అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కార్పెంటర్ అండ్ జాయినర్స్లో మీకు. టిన్ స్మిత్ ఫ్రెండ్స్, సో దీనికైతే ఏజ్ అయితే మీకు 18 to 25 years అని చెప్తున్నారు. దీని క్వాలిఫికేషన్ మీరు అయితే 10th పాస్ అని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ మినిమం మీకైతే రిలవెంట్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మీకైతే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కావాలని చెప్పడం జరిగింది. మీకు సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఎలా చేస్తారంటే మీకు టూ పార్ట్స్గా మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు 100 marksకే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు. నెక్స్ట్ మీకు పార్ట్ 2 వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ పార్ట్ 1లో మీకు 100 marks అని చెప్పాం కదా, 100 marks మీకు ఏముంటాయి టాపిక్స్ అయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ వన్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సో ఈ 4 partsలో మీకు టాపిక్స్లో మీకైతే 100 marks పేపర్ 1 కండక్ట్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ వాళ్ళు డైరెక్ట్గా మనకి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఈ మొబైల్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీకు ఎగ్జామ్ అనేది వాళ్ళైతే మార్చిలో అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలని డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను, ఇంకా మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. మీకు వీడియో నచ్చినకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.